హాయ్ బ్రో. హాయ్ అన్న. మీ పేరు? మణికంఠ. సో మీ ఫేవరెట్ హీరో? జూనియర్ ఎన్టీఆర్. సో ఎన్టీఆర్ గారు కాంతార ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూసాం మనం. సో నొప్పి దెబ్బ తగిలిందని బాధపడుతున్నారు. సో ఎలా అనిపించింది మీకు? మాకు కూడా చాలా బాధగా అనిపించింది అన్న ఎన్టీఆర్ అన్న అలా చూస్తుంటే. తర్వాత ఆ పెయిన్తో కూడా నవ్వుతూ మా కోసం ఈవెంట్కి వచ్చాడు. సో మేము చాలా ఫీల్ అవుతున్నాం అన్నకి అలా జరగడం. డ్రాగన్ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు అన్న మా కోసం. సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే. సో చాలా రోజుల తర్వాత డ్రాగన్ కోసం 6 ప్యాక్ చేస్తున్నారు, చాలా బాడీని తగ్గించారు. సో చాలా కష్టపడుతున్నారు, అంత పెద్ద స్టార్ అయ్యింది. ఎలా అనిపిస్తుంది అన్న డెడికేషన్ అలాంటిది. అన్న నేను చిన్నప్పటి నుంచి అన్నకి డైహార్డ్ ఫ్యాన్స్ని. అన్న చూస్తూనే ఉన్నా, ప్రతి సినిమాకి నేను వెళ్తూ ఉంటా. అన్న ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కలాగా బాడీ ఫిట్నెస్ చేస్తూ ఉంటాడు. మొన్న రాజమౌళి సార్ సినిమాకి కూడా అలాగే బల్కింగ్ చేశారు. ఇప్పుడు డ్రాగన్ సినిమా కోసం స్కిన్నీగా తగ్గుతున్నారు బాడీ. సో డ్రాగన్ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? డెఫినెట్లీ 1500 crores కొట్టదుంది. సో మైత్రి ప్రొడ్యూసర్ మాట్లాడుతూ సో ఒక షెడ్యూల్ ఉంది, ఆ షెడ్యూల్ తర్వాత షూటింగ్ అయిపోతుంది అన్నారు. సో ఎలా అనిపిస్తుంది? దానికోసం ఎగర్లీ వెయిటింగ్ చేస్తున్నాం డ్రాగన్ కోసం. అంటే వార్ 2 నిరాశపరిచింది. సో డ్రాగన్ పరిస్థితి ఏంటి? అలా చేయడానికి అనుకుంటున్నాం. ప్రశాంత్ నీల్ సినిమాలు చూసే ఉంటాం, మన కేజీఎఫ్ సలార్. డ్రాగన్ సినిమా అలా చేయదు. ఇది ఖచ్చితంగా బాగా బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుంది ఈసారి సినిమా. సో ఎలాంటి చరిత్ర తిరిగి రాస్తారు ఎన్టీఆర్ ఈసారి? ఈసారి ర్యాంపేజ్ ఉంటుంది సినిమా. ఇంటర్నేషనల్ మాట్లాడుకుంటారు, వరల్డ్ వైడ్ మాట్లాడుకుంటారు సినిమా గురించి. డ్రాగన్తో కొడతాం ఈసారి. సో వన్ వర్డ్ అబౌట్ ఎన్టీఆర్ అంటే ఏం చెప్తారు? ఇది డిక్షనరీ అండి. హాయ్ అండి. మీ పేరు? నవీన్. సో మీ ఫేవరెట్ హీరో? ఎన్టీఆర్. సో ఎన్టీఆర్ గారు కాంతార ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూసాము. సో పెయిన్తో బాధపడుతున్నారు. సో ఏం చెప్తారండి? ఈజ్ హార్డ్ వర్కింగ్ అండి, డెడికేషన్, యూనివర్సల్ అన్నమాట. అన్నిట్లో బాగా యాక్ట్ చేస్తారు సార్. ఓకే. మనం జిమ్లో ఒక వీడియో చూసాము, డ్రాగన్ మూవీ కోసం చాలా వెయిట్ లాస్ అయ్యారు, 6 ప్యాక్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. సినిమా కోసం చేస్తున్నారు కదా, సినిమా చాలా బాగుంటుంది. సో ప్రశాంత్ నీల్ గారు డ్రీమ్ ప్రాజెక్టు డ్రాగన్ అండ్ నచ్చిన నటుడు ఎన్టీఆర్. సో ఎలా ఉంటుంది? వేరే లెవెల్ ఇండస్ట్రీ హిట్ అనమాట, బ్లాక్ బస్టర్ అది. సో ఎన్టీఆర్ చాలా కష్టపడుతున్నారు ఫ్యాన్స్ కోసం, కానీ ఎందుకు ఆయన నెగిటివిటీ అంటే ట్రోల్ చేస్తున్నారు? ట్రోల్ చేస్తారంటే చేస్తున్నారు. ఎవరైనా ఎదిగితే మరి అట్లనే ఉంటుంది కదా, అలా అనమాట. లేదు, ఎవరు ఎన్ని చెప్పినా సరే ఎన్టీఆర్ రేంజ్ వేరే. ఏం చెప్తారు ఎన్టీఆర్ గురించి? ఎందుకంటే ఏ హీరో ఇంత కష్టపడి ఉండడేమో బహుశా. ఏం చెప్తారు? నాకు తెలిసి ఎన్టీఆర్ లాంటి హీరో ఇండస్ట్రీలో లేరు నాకు తెలిసి. అన్న ఎన్టీఆర్లో మీకు రాబోయే రోజుల్లో ఎలాంటి స్టార్గా చూస్తారు గ్లోబల్ లెవెల్లో? ఆల్రెడీ ప్యాన్ ఇండియా అయ్యాడు, వరల్డ్ లెవెల్లో వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓకే. సో డ్రాగన్ మూవీ మనం చూసుకున్నట్టయితే ప్రశాంత్ నీల్ గారు చాలా క్రేజీగా చేస్తున్నారు. ప్రొడ్యూసర్ రవి గారు కూడా మైత్రి ప్రొడ్యూసరు. సో నెక్స్ట్ షెడ్యూల్తో సినిమా అయిపోతుంది అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? సినిమా వేగంగా షెడ్యూల్ అయిపోతే రిలీజ్ అయితే వెయిటింగ్ చేస్తున్నా సినిమా చూడడానికి. వర్కౌట్ అవుతుందంటారా అన్న డ్రాగన్? 100% రికార్డులు కొడతారు సినిమా. ఓకే. ప్రశాంత్ నీల్ గారిపై మీ అభిప్రాయం ఏంటి? ఈ ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్. ఆల్రెడీ కేజీఎఫ్ సినిమా చూసాం కదా మనము, దాంట్లో తెలిసిపోయింది ఎట్లా చేశారని. ఓకే. ఇప్పుడు ప్రతి సినిమాలో క్యామియోలు ట్రెండ్ ఉన్నాయి. క్యామియో పెట్టే అవకాశం ఉందంటారా డ్రాగన్లో? అది మేబీ పెడితే బాగుంటుందేమో, చూస్తున్నాము, అంత ఐడియా లేదు. పెడితే ఎవరిని పెడితే బాగుంటుంది? ఎవరైనా స్టార్ హీరోని ఎవరైనా పెడితే బాగుంటుంది.